పర్యాటక రంగంలో దేశంలోనే అత్యంత ఆకర్షణీయమైన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దేందుకు ప్రభుత్వ విధానాలు, మౌలిక సదుపాయాలు సిద్ధంగా ఉన్నాయని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమా, ఆటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ముంబైలోని బాంబే ఎగ్జిబిషన్ సెంటర్లో 24వ భారత అమ్యూజ్మెంట్ పార్కులు పరిశ్రమల సమాఖ్య నిర్వహించిన ఎక్స్పోలో మంత్రి పాల్గొని పెట్టుబడిదారులను ఉద్దేశించి ప్రశంసించారు. ఆధునిక పర్యాటక రంగంలో అమ్యూజ్మెంట్ థీమ్ పార్కులు ఎంతో కీలకంగా మారాయని, ఇలాంటివి ఏపీలో ఏర్పాటు చేయవచ్చన్నారు. పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పించడంతో పాటు ఏపీ ప్రభుత్వం అనేక రాయితీలు అందిస్తుందన్నారు. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడం ద్వారా వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వం గట్టిగా విశ్వసిస్తోందని చెప్పారు. హోటళ్లు, థీమ్ పార్కులు, రిసార్ట్ల ఏర్పాటు కోసం భూ కేటాయింపు ప్రక్రియను సులభతరం చేస్తూ ప్రభుత్వం దేశంలోనే తొలిసారి ప్రత్యేక భూ కేటాయింపు విధానం తీసుకొచ్చింది. 50 కోట్ల రూపాయల కంటే ఎక్కువ పెట్టుబడి పెట్టే ప్రాజెక్టులకు రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ద్వారా నేరుగా భూములు కేటాయిస్తున్నాం అని మంత్రి దుర్గేష్ వివరించారు.